ఇది ఒక బద్ధకస్తురాలైన తేనెటీగ కదా. అది రోజంతా ఏ పని చేయకుండా కేవలం తేనె తింటూ కాలక్షేపం చేస్తుంది. ఒకరోజు తేనెటీగల రాజు దానిని చూసి కోప్పడతాడు. భయపడిన ఆ తేనెటీగ రాజుకు నమస్కారం చేసేటప్పుడు దాని తలకు తేనె అంటుకుంటుంది. రాజు దీనికి శిక్షగా ఈరోజు నీ ఇల్లు నువ్వే సొంతంగా కట్టుకోవాలని ఆర్డర్ వేస్తాడు. మొదట ఆ తేనెటీగ తేనెతో ఇల్లు కట్టడానికి ట్రై చేస్తుంది. కానీ అది జిగటగా ఉండి చేతులకు అంటుకుంటుంది. పొరపాటున ఆ తేనె రాజు ముఖం మీద కూడా పడుతుంది. ఆ తర్వాత పౌడర్ వాడి చేతులకు తేనె అంటకుండా జాగ్రత్త పడిన ఇల్లు మాత్రం నిలవకుండా కరిగిపోతుంది. కర్రలతో ప్రయత్నించినా లాభం ఉండదు. చివరకు తన రెక్కలను వేగంగా ఆడిస్తూ గాలిని పంపడం వల్ల తేనె గట్టిపడుతుందని అది గమనిస్తుంది. అలా కష్టపడి తన మొదటి ఇంటిని పూర్తి చేస్తుంది. రాజు వచ్చి మరో 1000 ఇల్లు కట్టమని చెప్తాడు. ఇక తప్పక ఆ తేనెటీగ కష్టపడి పని చేయడం మొదలు పెడుతుంది. చివరకు అది ఒక అందమైన అతిపెద్ద తేనెగూడను నిర్మిస్తుంది. దాని కష్టాన్ని చూసి రాజు ఎంతో సంతోషించి అభినందిస్తాడు. బద్ధకాన్ని వదిలి కష్టపడడం మొదలు పెడితే అసాధ్యమైన పనిని కూడా సుసాధ్యం చేయవచ్చు. శ్రమకు తగ్గ ఫలితం తప్పకుండా ఉంటుంది.